మహాశివరాత్రి సందర్భంగా ఏదైతే ఫిబ్రవరి 15 మహాశివరాత్రి జరిగిన నేపథ్యంలో చాలా వరకు ఎన్నో జాగారాలు కావచ్చు, పూజలు, పునస్కారాలు, ఈవెంట్లు కూడా చేసుకున్నారు. ఆ ఈవెంట్లకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే చాలా వరకు సోషల్ మీడియాలో ఫేమ్ అయిన వ్యక్తి మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, లేకపోతే విమెన్ కాలేజ్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి కూడా ఈ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్కి సంబంధించి పెద్ద ఎత్తున జాగారం ఈవెంట్ అయితే ఏర్పాటు చేశారు ఫిబ్రవరి 15న. సో ఈ ఫిబ్రవరి 15న అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున గ్రౌండ్లో చాలా వరకు జాగారం ఏర్పాట్లు, ఈవెంట్లు, చాలా వరకు పెద్ద ఎత్తున సింగర్స్ వచ్చి పాడడం చాలా వరకు. అండ్ ఆల్సో స్టూడెంట్స్కి ఇది కొంచెం ఆనందకరమైన సిచ్యువేషన్. ఎందుకంటే ఇంట్లో ఉండాల్సిన టైంలో ఇలా ఫ్యామిలీ లాగా కాలేజ్ వాళ్ళని ట్రీట్ చేసుకుంటూ అలా భక్తికి ఇతరులో ఉంటూ చాలా వరకు చేశారు కొంతమంది విద్యార్థులు. మరికొంతమంది విద్యార్థులు అయితే మాత్రం మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్కి సంబంధించిన విద్యార్థులు ఎట్లా అంటే స్టేజ్ వెనకాల ఏదైతే ఉందో కొన్ని నలుగురు విద్యార్థులు కలిసి చాలా వరకు ఈ అశ్లీలమైన పదాలు లేకపోతే అశ్లీలమైన వీడియోలు తీసుకుంటూ అభ్యంతకరంగా మాట్లాడుకోవడం, అసభ్యకరంగా మాట్లాడుకోవడం లాంటివి చేసినవి సోషల్ మీడియాలో చాలా వరకు వైరల్గా మారింది. సో మరీ ముఖ్యంగా ఇలాంటి ఒక శివరాత్రి ఈవెంట్, ఒక పవిత్రమైన ఈవెంట్కి వచ్చి ఇలాంటి పనులు చేసిన విద్యార్థులను ఇలా దట్టు మల్లారెడ్డి ఎదుటే ఇవన్నీ జరిగినా కూడా మల్లారెడ్డి స్పందన లేకపోవడం చాలా వరకు బాధాకరమైన పరిస్థితి అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే పిల్లలు తప్పు చేస్తే ఖచ్చితంగా అటు పేరెంట్స్ ఇటు టీచర్స్ ఇద్దరు తిట్టాలి. పేరెంట్స్ లేని సమయంలో టీచర్స్ ముందు ఇలాంటివి జరగడం ఖచ్చితంగా ఆ టీచర్ యొక్క ముఖ్య బాధ్యత ఏంటంటే, రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఖచ్చితంగా ఇది తప్పురా అని చెప్పేసి ఆ స్టూడెంట్ని ఖచ్చితంగా తిట్టాల్సిన సిచ్యువేషన్ అది. ఎందుకంటే మంచి చెప్పకపోయినా పర్లేదు కానీ కాకపోతే చెడు మాత్రం అక్కడ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆ టీచర్ పైన ఉంటుంది ఖచ్చితంగా. సో ఇదే సినారియో మాత్రం మల్లారెడ్డికి సంబంధించి ఆ ఇన్స్టిట్యూట్లో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులు స్టేజ్ వెనక నలుగురు విద్యార్థులు కలిసి అసభ్యకరంగా మాట్లాడుకోవడం, అసభ్యకరంగా వీడియోలు తీసుకోవడం, అసభ్యకరంగా చేయడం, అశ్లీలమైన ఫొటోస్ కావచ్చు లేకపోతే ఆ వీడియోస్ కావచ్చు చాలా వరకు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో మారింది. ఆ గతంలో కూడా చాలా వరకు మల్లారెడ్డి ఏదైతే ఒక ఇంటర్వ్యూ ఇస్తున్న నేపథ్యంలో ఒక మహిళా రిపోర్టర్తో మాట్లాడినప్పుడు కూడా చాలా వరకు ఎలా చదువు నేర్పిస్తాము, డ్యాన్సులు నేర్పిస్తాము, ఆటలు నేర్పిస్తాము, అలాగే ప్రేమించడం కూడా నేర్పిస్తాము, ఎందుకంటే వాళ్ళకు ప్రేమించడం కూడా తెలియదు కదమ్మా అని చెప్పేసి ఆ మహిళా రిపోర్టర్తో ఆయన మాట్లాడిన మాటలు ఈ రోజు ఆయన ప్రూవ్ చేస్తున్నట్టు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితులు. ఎందుకంటే పేరెంట్స్ కూడా చాలా వరకు పెద్ద ఎత్తున లక్షలు మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్కి పే చేయడం, వాళ్ళ చదువుల కోసం చేయడం, తీరా చూస్తే మల్లారెడ్డి ఈవెంట్స్లోనే ఇలాంటి నీచమైన నికృష్టమైన గలీజ్ పనులు చేయడం చాలా వరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారింది. మరి ఈ సినారియోస్ అన్నీ కూడా మల్లారెడ్డి తెలిసినప్పటికీ కూడా మల్లారెడ్డి ఇంకా కూడా ఎలాంటి స్పందన లేదు, వాళ్ళ పట్ల ఎలాంటి ఇది తప్పు ఇది రైట్ అని చెప్పేసి కూడా ఏం లేదు. మరి నిజంగా మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్లో లవ్ చేసుకోవడాలు కూడా నేర్పిస్తున్నారా అనేది కూడా చాలా వరకు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి, క్వశ్చన్ మార్క్గా ఇంకా అనిపిస్తున్నాయి. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్లో మల్లారెడ్డి ఆ ఒక్క మాట ఆయన నిజంగా జారాడా లేకపోతే అనుకోకుండా ఆ మాటలు వచ్చాయా లేదో తెలియదు, కానీ మల్లారెడ్డి స్టూడెంట్స్ మాత్రం ఈరోజు అలాంటి పనులే చేసుకుంటూ అలాంటివే సోషల్ మీడియాలో వాడుకుంటూ అండ్ సోషల్ మీడియా ఓవరాల్గా ఈ వీడియో షేక్ తెస్తుందని కూడా చెప్పొచ్చు. ఈ వీడియోకి సంబంధించి నలుగురు విద్యార్థులు అందులో ఉండడంతో ఇద్దరు మహిళలు కావచ్చు అండ్ ఆల్సో ఇద్దరు యువతులు కావచ్చు, ఇద్దరు యువకులు కావచ్చు, వాళ్ళు నలుగురు కలిసి కూడా ఇలాంటి పనులు చేయడం, దట్టు ఒక పవిత్రమైన ఈవెంట్ ఆ వెనకాల వీళ్ళు ఇలాంటివి చేయడం చాలా వరకు ఇదొక బాధాకరమైన పరిస్థితి సొసైటీకి. అయితే మరోవైపు అతి నీచమైన పని అని కూడా ఈ రెండు కోణాల్లో కూడా ఇక్కడ ఆలోచించాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరి మల్లారెడ్డి స్టూడెంట్స్ అందరూ కూడా ఇలాంటి పనులకి అసలు బానిసలయ్యారా, మరోవైపు డ్రగ్స్ గాంజా అని కూడా ఆలోపనలు వస్తున్నాయి. ముఖ్యంగా అటు అమ్మాయిల పైన కావచ్చు అబ్బాయిల పైన కావచ్చు. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్కి సంబంధించి మరి ఇలానే ఉన్నారా, మరి మల్లారెడ్డి లవ్ అఫైర్స్ కూడా నేర్పిస్తున్నారని కూడా చాలా వరకు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పొచ్చు. నరేందర్తో శ్వేతంగా హిట్ టీవీ మైసమ్మగూడ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.